దేవుడు ఏ విధంగా బలవంతులుగా చేస్తున్నాడో మనం చూస్తున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 27 నుంచి 29 వరకు వాక్యం జరుగుతుంది. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుషులకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులు లక్ష్య పెట్టని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు బలవంతుడు అని అనుకోవాలంటే, బలహీనుడు నేను బలవంతుడు అనుకోవాలంటే దేవుడు బలహీనులను బలపరుచుటకు సమర్థుడు అని కరుణించేవాడు. అందుకే ఏర్పరచుకున్నాను. బలవంతులు అయిన వారిని సిగ్గుపరచకై లోకంలో బలహీన వారిని దేవుడు వేరుపరుచుకొని ఉన్నాడు. లోకంలో బలహీనులు చాలా మంది జీవితాలు చూస్తున్నప్పుడు కొన్ని వారి బలహీనతను బట్టి, వారి స్థితిని బట్టి, వారి లోపాలను బట్టి, వారు కలిగిన కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు కరుణించి కటాక్షించిన వాడు. బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెన్నుకైన వారిని అర్థం వచ్చేటకై లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, వెన్నుక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. అందుకని మీ వీటలను ఏం చేసుకోమన్నాడు ఆయన పరిశుద్ధ నామను బట్టి, ప్రియమైన సహోదరి సోదరా, మీ పోటకత్తులు చెడగొట్టి వీటిని చేయడి. కట్ట చూడాడు. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయడి. మీ పోటకత్తులు చెడగొట్టి వీటిని చేయడి. దేవుని చేతులు బలవంతులుగా ఉండడం కోసం, దేవుని పరిశుద్ధ నామనుంటే ప్రతి కుటుంబంలో బలము కలిగి ఉండడం కోసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన పరిశ్రమ. ఇక్కడ బలహీనను మీరు అనుకునవద్దా? ఆలోచించుని. ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి వారిని వెన్నుక లేని అనేకులను దేవుడు వెన్నుక చేసుకున్నాడు. దేవుడు ఈరోజు మన జీవితంలో చూసినప్పుడు కూడా చాలా మంది కుటుంబాలలో వెన్నుక లేక, బంధువులు కూడా వెన్నుక చేయక, వారిని లెక్క చేయక, వారి బలహీనమైన కుటుంబాలు అంటే వారి పరిస్థితులను బట్టి, వారి ఆర్థిక విధానం బట్టి, వారి కుటుంబంలో కొన్ని పరిస్థితులు బట్టి చూస్తున్నప్పుడు దేవుడు బలవంతులుగా మార్చుకున్నవాడు. దేవుడు శక్తివంతులుగా మార్చుకున్నవాడు. ఎన్నో నిరుపేద కుటుంబాలని ఆయన తన పరిశుద్ధ నుండి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టుకొని ఇష్టమైన వాడు. ఆయన కూర్చోబెట్టేవాడు. ఆయన కృపను బట్టి ఆయన కరుణించి, ఆయన కటాక్షించి, ఆయన ధైర్యం చూపించేవాడు. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు ఆలోచించండి. మేము బలహీనం కదా? కాదు, బలవంతుడివి. ప్రభు ఎద్దకు వచ్చిన ప్రతి వాడిని కూడా ఆయన బలవంతులుగా మార్చే దేవుడా, శక్తివంతులుగా మారుస్తున్న దేవుడా, తన కృపను బట్టి వారిని ఆశ్రయించి దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడా. ముఖ్యంగా ఇక్కడ దేవుని బట్టి మరి ప్రభు సన్నిధిలో చూస్తున్నప్పుడు దేవుని ఆకాంక్షలు వస్తుంది. నాడు నేడు ఎకృతి 29 వచ్చిన చూసినప్పుడు చెప్తారు. ఇక్కడ ప్రభు మాకుట 1 కొరింథీ పత్రికలో చూసినప్పుడు దేవుని సన్నిధిలో చూస్తున్న దేని బిడ్డలారా, బలవంతులైన వారి సిగ్గుపరచకై లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు బలహీనంగా పడి ఉన్నప్పుడు
బలహీన స్థితిలో ఉన్నప్పుడు కొందరు వ్యాధులు బట్టి, దీర్ఘకాల వ్యాధులు బట్టి, లేక ఆ వ్యాధులకి విరుగుడు లేక అంటే తనకి విముక్తి లేని వారిని బట్టి, లేక కొన్ని కుటుంబాలు కొన్ని విషయాల్లో కొందరు తాగుబోతులు బట్టి, కొన్ని రకరకాల విషయాలలో వెన్నెక్క లేని వారిని ఈరోజు ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థించేవారుగా, స్వార్థ ప్రకటించేవారుగా, ఇంకా చెప్పాలంటే దేవుని గురించి సాక్షులై ఉండడం కోసం దేవుడు ఎన్నిక చేసుకున్నవాడు. ఆ కుటుంబంలో నీ కుటుంబం, ఆ కుటుంబంలో నీ కుటుంబం, నీవు ఉన్నప్పుడు దేవుడు కనికరం గల దేవుడు. ఆలోచించండి ప్రేమ వెళ్ళారు. దేవుడు కనికరించేవాడు. చాలా మంది వెన్నెక్కలేరు, కొందరు విలువ కట్టరు, వాళ్ళు అసలు లెక్క చేయరు, వారి జీవితానికి విలువ ఉండదు. కానీ దేవుని కటాక్షం గొప్పదే. ఆయన గొప్ప దేవుడు. అపుస్తకాలలో 1 కొరింథీ పత్రిక 4:10 కూడా ఒక మాట చెప్తారు ఇక్కడ. ప్రేమ మేము క్రీస్తు నిమిత్తము వెరివారము, మేము క్రీస్తు నిమిత్తం వెరివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనము, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనము, మేము ఘనహీనం. పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది చాలా జీవితాలను చూశాను. మేము బుద్ధిమాన్ ఉంటే అక్కడ మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మీరు క్రీస్తు బుద్ధిమంతులు, మేము బలహీనము. ఎందుకంటే యేసుక్రీస్తు నామమును బట్టి నా జీవితంలో కూడా చూస్తుంటాను, అనేకలు చూస్తుంటాను. క్రీస్తుని వెరక్క ముందు వారి జీవితాలు వేరు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వారు చాలా బలము కలిగి ప్రభుత్వ కలిసి ఉన్న విషయాలు చూస్తున్నాను. వారు ఏమంటారంటే కొన్నిసార్లు కొన్ని చూస్తున్నప్పుడు, నేను ఒకసారి ఒక ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాతో జాబ్ చేసిన ఫ్రెండ్స్ ఎదురయ్యారు, వచ్చారు. అందులో కొందరు ఒక ప్రాంతానికి ఒక పిక్నిక్ వెళ్ళి వస్తున్నారు. ఒక ప్రాంతంలో నేను మామూలుగా స్వార్థ ప్రకటిస్తూ పత్రాలు పంచుతూ నేను ఇంకా ముగ్గురు ఉన్నాం. వారు చిన్నవాళ్ళే, ప్రకటిస్తూ ఉన్నాం. కారు ఆపితే టక్కరంటే వెళ్ళిపోయి వస్తున్నా. నేను కూడా ఇచ్చాను, నేను కూడా వెళ్దామని అనుకున్నాను. కానీ వాళ్ళు కారు ఆపింది నా కోసమే. అప్పుడు చెప్తున్నారు, అందులో ఒక ఆయన ఉంటాడు కదా, మేము క్రీస్తులేమా, మేము క్రీస్తు, దేవుడు అందుకే మమ్మల్ని ఆశ్రయించాడు, మమ్మల్ని దీవించాడు. నువ్వు మాకంటే గొప్ప పేరు పొందినవాడు కదా, గనుడుగా. ఒకప్పుడు నీవంటే మేమంతా నీ దగ్గర మేము గడగడ వణికాం. ఈరోజు ఈ వీధుల్లో ఉన్ని ఉద్యోగం విడిచిపెట్టి చాలా ఏదో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను క్రీస్తునందును బలవంతుడివి అక్కడ అంటాడు పౌరు గారు. పరిశుద్ధ వాక్యం చేసడం, క్రీస్తు మీరు బలవంతులు, బలహీనలము, మీరు బలవంతులు. అవునా, నువ్వు బలవంతుడివి. ప్రేమ సహోదరి సోదర, ఉద్దేశం ఏంటంటే, తన ఉద్దేశం మేము చాలా దేవునితో ఇష్టం ఉన్నగారు, దేవుడు మమ్మల్ని ఆశ్రయించిన దేవుడు నీకు ఈ గత పెట్టింది అన్నట్టు మాట్లాడాడు. వాస్తవమే. కానీ అతనికి అప్పుడు ప్రభుని నమ్ముకొని చెప్పిన విషయం. కానీ ఇక్కడ అన్నాడు, శక్తిమంతులు, మీరిప్పుడు బలవంతులు, మీరు ఘనులు, ఘనహీనులమా. ఈ గడి వరకు ఆకలి దప్పిన గొలవారము, దిగంబరులమ్మ. కొన్ని విషయాలు పౌలు గారు చెప్తారు. ఒక విషయం, ఆ విషయం ఎన్నో విషయాల జీవితంలో సంభవించిన విధానాలు చూస్తుంటాం. ప్రేమ వెళ్ళారా, బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి. ఎప్పుడు బలహీనం అప్పుడు బలవంతులుగా మార్చేవాడు, శక్తినిచ్చేవాడు. పరిశుద్ధాత్మదేవుని యొక్క మాటను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రేమైన దేవుని కుటుంబం బలవంతులుగా ఉండాలి.
క్రీస్తులో శక్తిమంతులుగా ఉండాలి, బలవంతులుగా కలిసి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉండాలి. జీవగల దేవునితో కలిసి కోసం మనం కృపని ప్రోత్సహించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి తన చిత్త ప్రకారం మన హృదయంలో ప్రభును అంటుకట్టుకున్నాడు వారి పరలోక దేవునితో మన కలిసి కోసం దేవుడు మన పిలిచినవాడు. తన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు మన వెళ్ళ చూపిన ప్రేమ గొప్పదే. తన సర్వోన్నతమైన దేవుడు. ఈరోజు వాక్యం అన్నది వెళ్ళారా ఆలోచించు. అందుకని దేవుని పరిశుద్ధ నామను బట్టి చూస్తున్నప్పుడు ఈ కుటుంబ ప్రార్థనలో ఆయన ఎవరిని ఎన్నిక చేసుకున్నాడో దేవుని ఆకంచలు వస్తుంది. వాస్తవమే జ్ఞానం అనిపిస్తూ అందరు పిలుస్తారు, కానీ తన పరిశుద్ధమైన ప్రత్యేక రీతితో దేవుడు ఏర్పరచుకునే విషయాలు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. 2 కొరింథీ పత్రిక ప్రభు వాక్యం చదువుతుంది 10వ చూస్తే 2 కొరింథీ పత్రిక 10:10 చూస్తున్న వాక్యం జరుగుతుంది. అతని పత్రికలో ఘనమైనవియో బలీయమైనవి ఉన్నవు, కానీ అతని శరీర రూపణకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనను. కనుక పరిశుద్ధ దేవుని బట్టి పత్రిక దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క విషయము అది బలంగా ఉంటుంది. వాక్యం అనేది బలమైనది. పరిశుద్ధ దేవుని యొక్క విషయంలో అది బలంగా నిలిచినది. ప్రభుత్వం మనం కలిసి ఉన్నప్పుడు పరిశుద్ధ దేవుని బట్టి దేవుని యొక్క వాక్యానికి నిలబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రాణుడు ఏ కుటుంబం అయితే ఉంటుందో, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆయన పరిశుద్ధంగా నామన కలిగిన ప్రతి వారిని కూడా బలహీనులకు ఉన్నతతో బలపరిచి నడిపించేవాడు. ఆయన అనేక విషయాల్లో దేశింపబడినప్పుడు కూడా దేవుడు వారిని వాడుకున్న విధానాన్ని గురించి చెప్తున్నాడు. మరి ఈరోజు మన కుటుంబము దేవునితో కలిసి పరిశుద్ధాత్మ దేవునితో మన బలహీనం అని ఎప్పుడు అనుకోకూడదు. క్రీస్తు దేవుడు ఉన్నారో, క్రీస్తులైతే ఎవరైతే ఉన్నారో, క్రీస్తు ఎవరైతే కలిసి ఉన్నారో ఆయన శక్తిమంతుడా, ఆయన బలవంతుడా, ఆయన కృపగల దేవుడా, ఆయన పరిశుద్ధ నామను బట్టి మనల్ని కరుణించి రక్షించేవాడా. ఆలోచించు. దేవుని యొక్క సన్నిధిలో మన బలవంతులుగా మార్చేవాడు. ఆయన కృప ఆశ్రయించేవాడు. దున్నుటకు దేవుని యొక్క మహిమను కనపరచు కోసం దేవుడు మనకు అనుగ్రహించి ఆనిశ్చిత ప్రకారం యందు ఆయన చూపిన గొప్ప ప్రేమ, కరుణ కృతి, కనికరం గల దేవుడు. సహోదర సోదర, పరిశుద్ధ వాక్యం వెంటనే వాళ్ళరా దేవుని యొక్క శక్తి మనం పొందే మనం. అందుకే 2 కొరింథీ పత్రిక 12 చూసినప్పుడు 9:10 కూడా దేవుని వాక్యం వస్తాయి. అందుకు నా కృప నీకు చాలును. ఎందుకు? దేవుడికి ఆయన కృప ద్వారా మనల్ని కరుణించేవాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. ఆమేన్. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. మనం ఎప్పుడు బలహీనప్పుడు శక్తితో పరిపూర్ణంగా మార్చేవాడు. పౌరు సాక్షిస్తున్నాడు, నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతనేది బహు సంతోషంగా అతిశయపడదును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన కరుణించేవాడు, ఆయన కటాక్షించేవాడు, ఆయన కృపగల దేవుడా. ఆయన మన కటాక్షించుకు ఇష్టపడుతున్నాడు. నా బలహీనతలేందే నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే బలహీనతలు బలపరుస్తున్నాడు. దేవుని శక్తి వస్తుంది. క్రీస్తునందు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, క్రీస్తుపై ఎవరైతే ఆధారపడుతున్నారో వారికి ఆయన శక్తినిచ్చి నిజంగా దేవుని శక్తితో నన్ను నడిపించాడు. నిజంగా దేవుని శక్తితో నేను బ్రతుకున్నాను.
నిజంగా దేవుని శక్తితో ఈరోజు సజీవుడుగా ఉన్నాను. కుమారు సాక్షిస్తుంటారు. దేవుని శక్తిని బట్టే నేను ఈ బలహీన స్థితిని చిడిపబడ్డాను. క్రీస్తుక శక్తి నన్ను బ్రతికించింది. యేసుక్రీస్తు పరిశుద్ధమైన మహిమాతన శక్తి నన్ను బ్రతికించిందని సాక్షిస్తుంటారు. సహోదరి, బలహీనంగా ఉన్నవా? బాధపడుతూ ఉన్నవా? నీ శరీర బలహీనతలు చాలా మంది నాకు అనేక వందల ఫోన్లు, వేల ఫోన్లు వస్తుంటాయి. నేను వెళ్ళారా, ఈ కాళ్ళు నడవట్లేదని, కాళ్ళు కీళ్ళు పోయినాయని, చేతులు పోయినాయని, బలహీనమని, లెగలేని స్థితిలో ఉన్నామని, కృంగిపోతామని, ఈ వ్యాధి ఆ వ్యాధి భయంకర విషయాలు చెప్తూ ఉంటారు. తర్వాత నాతో అంటుంటారయ్యా, నిజంగా దేవుడు కరుణమూర్తి కనుక నన్ను స్వస్థపరిచాడు, నేను సంతోషిస్తున్నాను, నాకు ఆయన శక్తినిచ్చాడు. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే నేను బలహీనంగా ఉన్న లోకంలో నా శరీరం వచ్చానో, ప్రభు తట్టు తిరిగి నేను ఆయన తట్టు తిరిగి మీకు ఫోన్ చేసినప్పుడు దేవుడు నన్ను కరుణించాడు, ఆయన కటాక్షించాడు అని సాక్షిస్తుంటారు. ఈరోజు మన బలహీనతలందు మనము బలవంతులము. అందుకనే ప్రభు యొక్క మాట బట్టి శక్తిహీనులు దేవుడు వాడుకున్నాడు, లేవనెత్తాడు, బలపరచాడు. ఈరోజు నీ కుటుంబం ఏ బలహీనతతో ఉన్నా ప్రభు యొక్క కృప అనేది నేను ఆవరేషం 10వ వచనం ఉంటాడు మరోసారి అక్కడ, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను, నిందలలోను, ఇబ్బందులను కనుక పరిశుద్ధ దేవుని యొక్క పరిశ్రమ బట్టి 12వ అధ్యాయంలో 10వ వచనం ఇచ్చినప్పుడు కనుక అటన్నిట్లో కూడా నేను శక్తిమంతుడై ఉన్నాను. ఆ బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుతున్నాను. ఆమేన్. నాకొచ్చే ప్రతి శోధన నుంచి నేను సంతోషిస్తున్నాను. సంతోషం కలుగజేసింది దేవుడా, కటాక్షం కలుగజేసింది దేవుడా, కృపను అనుగ్రహించిన దాన్ని ఆయన పరిశుద్ధ నామను బట్టి కరుణించే దేవుడా. ఈరోజు ఇబ్బందితో ఉన్న సేవకురాలు చాలా మంది సేవకులు ప్రభు మాట కోసం, ఇబ్బందులు ఎదుర్కోవటం కోసం అనేక పర్యాయములు మరి నేటి వరకు కూడా ప్రభు సన్నిధిలో నలగొట్టు కూడా కారణం ఏంటంటే ప్రతి విధమైన ఇబ్బంది నుంచి దేవుడు ఇడిపిస్తూ అనేకులకు ఇబ్బందుల నుంచి దేవుడు ఇడిపించడానికి సమర్థన దేవుడు కనుక మరి జీవితంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు కరుణించేవాడు, శోధించి మన దేవుడు కనుకరించి తన శక్తినిచ్చి బలపరిచేవాడు, తన కృపల నామను బట్టి కరుణించి రక్షించేవాడు. ఆయన పరిశుద్ధ నామం ఘనమైన నామం, ఆయన కృపల నామం బలమైనది. ఎబ్రీ పత్రిక 11:34, ఎబ్రీ పత్రిక 11:34 చూస్తే అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలైరి, అన్నిల చాలను పారదూరిరి. ఇక్కడ అగ్ని జ్వాలలు షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు చూసినప్పుడు ఆ అగ్ని జ్వాల వారిని ఏమి చేయలేకపోయినాయి. అందుకని చల్లార్చరి ఎసుకుతపరుచుకోమని కలగా ఆలోచించండి. వారు బలహీనులే, అగ్ని ముందు మనిషి బలహీనుడే, కానీ వాటి చల్లార్చకు అగ్ని జ్వాలను చల్లార్చరి, అగ్ని ఫలముల చల్లార్చరి, ఖడ్గదారులను తప్పించుకున్నది. ఆయన పరిశుద్ధమండి దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని పాద దగ్గర వారు తప్పించుకోవటం కోసం దేవుడు అవసరం నుంచి వారు నడిపించి చాలా విషయాలు చూసినప్పుడు అనేక సందర్భంలో
దేవుడు వారిని విడిపించేవాడు. ఈరోజు మన కుటుంబం విడిపించడం, ఈరోజు మన కుటుంబంలో తోడి ఉండడం కోసం, ఈరోజు మన కుటుంబం కూడా దేవుడు తప్పించడం కోసం, లోకమని అగ్రదారులు తప్పించడం కోసం, ప్రతి విధమైన పేదరికం చిరిపించడం కోసం, మనుషుల యొక్క ఆ భయంకరమైన నింద నుంచి తప్పించడం కోసం ఈనాడు అనేకులు వెలివేత నుంచి అనేకులు ప్రాణములు లాడిపోతున్న విషయాలు చూస్తున్నాం. అనేక జీవితాల్లో చూస్తున్నప్పుడు భయంకర పరిస్థితులు చూడవారు చూస్తున్నాం. ఈరోజు ఆలోచించు, దేవుని ప్రేమ గొప్పదే, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి గొప్పదే, జీవన దేవుని సన్నిధి గొప్పదే. ఆయన మన దాటిపోయే దేవుడు కాదు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ప్రేమిస్తున్నవాడు. దేవుని యొక్క ప్రేమ చాలా విలువైంది కనుక తన కృపలో మన వెళ్ళ తన కటాక్షించి తన కనుకను మన కొరకు సిద్ధపరిచి, అందుకని 2 కొరింథీ రాసిన పత్రిక 13:3 చెప్తున్నాడు ఆయన, క్రీస్తు నా యందు పలుకుతున్నాడని. 2 కొరింథీ పత్రిక 13:3 క్రీస్తు నా యందు పలుకుతున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ వెడల బలహీనుడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ ఇవ్వడు కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయనందండి బలహీనమై ఉన్నాం కానీ మీ వెడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గల వారము. ఆమేన్. జీవం గల వారమే. సోదరి సోదర, క్రీస్తు యేసుని బట్టి జీవం గల వారమే. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాట బట్టి జీవం గల వారమే. ఆయన మాట గొప్పదే, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పదే. ఈరోజు ఆలోచించండి, నాడు నేడు ఎదుర్కొన్న దేవుడా, ఆయన బహువు మనం ప్రేమించి 9వ వచనం ఒక మాట చెప్తున్నాను నేను. 9వ వచనం చూసినప్పుడు దేవుని ఆకంచలు వస్తుంది. మేము బలహీనమై ఉన్నాను, మీరు బలవంతులై ఉండిన వేళలా సంతోషిద్దాము. ఈ నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలని ప్రార్థించుచున్నాము అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రొఫెసర్ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వెవరో ఆలోచించు. బలహీనుడిగా ఉంటావా? బలము పొందుతావా? నీ కుటుంబం బలహీనంగా ఉండాలా? బలము పొందాలా? నీవు బలం పొందుటకును శక్తిని పొందుటకును దేవుడు మన పిలిచాడు. ఆయన శక్తి పొందుట, ఆయన కృప గొప్పదే. కృపగా తగిన క్రియ మనకు కావాలి. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు మాట్లాడేది ఏదో ఒక బలహీన ఆధారం చేసుకొని ప్రభు వైపు తిరగకుండా ఉండేవాళ్ళారా? దేవుడు నేను బలపరచుకున్నాడు, దేవుడు నేను స్వస్థపరచుకున్నాడు, క్రీస్తు శక్తితో నింపుటకున్నాడు. సేవకులారా, ఏ విషయంలో బలహీనైనా ఆయన మాట గొప్పదే. ఆయన బలపరిచేవాడు, ఆయన ఆశ్రయించేవాడు, తన కృపను కలగజేసి కటాక్షించే దేవుడా, ఆయన కృప సన్నిధానం ఇచ్చేవాడు. అందుకే మనం బలహీనం కాము. క్రీస్తు ఎవరిలో ఉన్నవారు బలహీనులు కారు. క్రీస్తు ఏ కుటుంబంలో వారు బలహీనులు కాదు. క్రీస్తు ఎవరితో ఉన్నారు? వారు దేవుని యొక్క శక్తి అయి ఉన్నారు. మోకరించు. పరిశుద్ధ దేవునికి వస్తున్నదిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్రలో మోకరించి ఏసైనడుగా, నేను బలహీన ప్రభు కాదా, నేను బలవంతుడే, నువ్వు నాకున్నావు, నువ్వు నా కుటుంబంతో ఉన్నావు,
నాతో ఉన్నావు. యవనస్తులారా, కొందరైన బలహీనలు అనుకున్నారు కదా, ఎవడో పాపం కోసం పరిగెత్తుని చూసి నాకంత జ్ఞానం లేదనుకున్నావా? నువ్వు బలవంతుడివి. దేవుడిని నేను వెనక్కి చూసుకున్నాడు, దేవుడిని పిలిచాడు, దేవుని కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు, దేవుడిని కరుణించాడు, దేవుడిని కటాక్షించాడు. ఆయన గొప్ప తండ్రి, ఆయన గొప్ప తండ్రి, ఆయన ప్రేమ గల తండ్రి, ఆయన కనికరం గల దేవుడా. ప్రియ సహోదరి సోదర, ఆలోచించు. ఈరోజు బలవంతులుగా ఎంచుకో. నీకున్న ప్రతి బలహీనతను తొలగించి నీ కుటుంబాన్ని ఆశ్రయించుకుని ఇష్టపడ దేవుడా. చాలా మంది స్టడీలో నేను చాలా డల్ అంటారు, లేకపోతే నేను బలహీన అంటారు. లేదా దేవుడు నీకు జ్ఞానమును శక్తిని ఇచ్చేవాడు, ఆశ్రయించే దేవుడు. పరిశుద్ధ తండ్రి, జీవనశయ, నీ పాదాలు కొందనాలు తెలుస్తున్నా. నీ పరిశుద్ధులంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొందనాలు. మేము బలహీనమని అనుకోవద్దన్నారు కదా, మీరు బలవంతులుగా ఉన్నారని మీరు రుజువు చేసినందుకు కొందనాలు. అవును ప్రభు, అనేకుల ధనవంతుల కంటే, అనేక మంది నేను ఉన్నతమైన వారి కంటే, అనేకమైన శక్తివంతుల కంటే కూడా ప్రభుత్వండి, మీరు మాకు శక్తి గల క్రీస్తు యేసుని మాతో ఉండి ఈ లోక శక్తుల నుంచి మమ్మల్ని విడిచి మాకు శక్తిని ఇచ్చినేసాయా. నీ పాదాలు కొందరు తెలుస్తున్నాను. ఒక బలహీనుడై తాగుపోతాయి ఉంటే నీ శక్తితో వాడిని నడిపించావు. ఒకడు రోగిగా మరణస్థితిలో ఉంటే నీ శక్తితో వారిని నడిపించావు. ఒకరి ప్రభుత్వ కుటుంబంతో కూడా ప్రభావ బలహీనమైన దురస్తులను పాడు చేసుకున్నట్టే వారిని నడిపించి వారి శక్తిమంతులుగా మార్చావు. ఎంత గొప్ప దేవుడివయ్యా. ఈ సంబంధి స్థిరమైన పెట్టడం జ్ఞాపేసుకోండి. ఒకవేళ ఇంకా నా బలహీనమైన వారు ఎవరు ఉంటే, మీ బలహీనమే నా బలహీనమైనగా నీ స్థితి నా బలహీనతమైన క్రియ అనుకుంటే వద్దు ప్రభా, వారి శక్తిని తెచ్చండి. నీ కృపను పరిపూర్ణం చేసేవాడా ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ విషయంలో మనిషి జీవిస్తున్న పురుషులను, స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృప సన్నిధిని తెచ్చండి, నీ కటాక్షం తెచ్చండి, నీ విలువైన శక్తిని తెచ్చండి. యేసయ్యా, నీవెంత గొప్ప దేవుడే. నీ కృపను బట్టి ఈ సమయం పొందండి. ఏ కుటుంబం అయితే బలహీనమై ఉన్నదో కుటుంబాన్ని లేవనెత్తండి. ప్రతి విషయంలో ఈ కాపుదల కనుగరించండి. ఈ రాత్రి అంది ప్రభు పిల్లలందరూ దర్శనం మాట్లాడి కృప చూపించండి. అదే ప్రభుత్వండి, పేదవారు లేవనెత్తండి, ఆశ్రయించండి. ముఖ్యంగా నీ పరిసరలో ఉన్న ప్రతి వారు గొప్ప బలవంతులు కదా, వారి బలహీనలు ఈ లోకానికి దాసులు కాకుండా దయచేసి బలపరుచుకరణిస్తాం. నీ పరిసర విషయం ఈ దినములందు ప్రభు నీ మాట కోసం నిలిచి నీ శక్తి కోసం శక్తిని పొందేవారు ధన్యులు కదా. అనేక ప్రభు బలహీనులై వారు బలహీనపరుచుకొని పిరికి వారుగా నీ పనిని విడిచిపెట్టిన వారు ఉన్నారు కదా. ఆ గుంపులు అనేకులు చేరకుండా సహాయం చేతండి. పిరికి వారుగా లోకానికి బానిసలై నీ సత్యాన్ని విడిచిపెట్టి ఉన్నారు కదా. నీకు వారు తిరిగి వచ్చి నీకు బలం పొందడం సహాయం చేతండి. నీ కృప తెచ్చదండి. నీకు క్రీస్తులో ప్రతి బిడ్డని జ్ఞాపించుకోండి. నీకు నా మార్గతో సొంతలు ప్రకటించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు ఈ రాత్రి కుటుంబ ప్రార్థన ప్రభుత్వండి, నీ వాగ్దాన ప్రకారం మమ్మల్ని బలవంతులుగా ప్రోత్సహించుకొని నీ కృపకుర మేము కనిపెట్టుకొని మీ శక్తిని పొందే కృపదేశం మీరు దీవించి ఆశ్రయించాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.